రేమమ్మా ఈ ఇల్లు అయి ఉంటుంది. స్వామి ఎందుకు ఇక్కడ విచారించమన్నాడు? సర్లే, కాలింగ్ బెల్ నొక్కు. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన విషయం మీకు తెలుసా, లేదా సార్ ఏమన్నా చెప్పారా? తెలియదు సార్. ఒకవేళ పురుషోత్తం సార్కి ఇది తెలిసి ఉంటుందా? స్వామి ఈయనేంటిరా లోపల నుంచి వస్తున్నారు? అర్థం కావట్లేదురా. తాళం వేసిన ఇంట్లోంచి 3 సబ్స్క్రైబర్స్ వస్తున్నారేంటి? యూట్యూబర్ తిండిపోతు రామనరా? ఎవరు స్వామి మీరు? అతనికి ఇక్కడేం పని? మేమందరం చుట్టాలమే గాని ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎక్కడ? బంధువులు అంటున్నారు, నన్ను అడుగుతున్నారేంటి? ఇతనెవరో తెలుసా? కూతురు తెలుసు కానీ తండ్రి తెలీదా? నాన్న తను నా సెకండ్ వైఫ్ కూతురు. ఈ వయసులో నాకు సెకండ్ ఫ్యామిలీ ఉందని తెలిస్తే బాగుంటుందా చెప్పు? సార్ని కాంటాక్ట్ చేయడానికి ఇంకేదైనా ఆప్షన్? ఆయనే కాల్ చేయాలి సార్. వచ్చారు, అడిగారు, మీ మానాన్ని మీరు వెళ్ళిపోతున్నారేంటి? స్వామి, స్టెల్లా అన్నానగర్ లో ఉందని కదా మారిముత్తు చెప్పాడు. పురుషోత్తం మారిముత్తుతో స్టెల్లా అన్నానగర్ లో ఉందని అబద్ధం చెప్పాడు. డాబా గార్డెన్ నుంచి మైకేల్ తో బీచ్ రోడ్ వరకు సైకిల్లో వెళ్లేవాడు. ఎక్కడో సమ్ పాయింట్ లో మైకేల్ ను వదిలించుకున్నాడు. అంతేకాకుండా నువ్విచ్చిన లిస్ట్ లో అన్ని స్టెల్లా పేర్ల వెనకాల వాళ్ళ భర్తల పేర్లు ఉన్నాయి. కానీ ఈ స్టెల్లా పేరు వెనక డాటర్ ఆఫ్ పెదరాయుడు అని ఉంది. అడ్రస్ కూడా మ్యాచ్ అయింది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ సోగ్గాడు ఉన్నాడే, అన్నిటినీ కనెక్ట్ చేశాడు. స్వామి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కుతారా? నొక్కుదామా స్వామి? నొక్కేద్దాం. రేయ్, మిమ్మల్ని బెల్ బటనే కదా నొక్కమన్నాను, నా పేక నొక్కుతారేంట్రా? ఓరి నాయనో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? సార్ నేను ఇంటికి వెళ్ళాలి. బండి పక్కన ఆపండి సార్. సార్ ఆపండి సార్. పురుషోత్తం సార్ని వెంటనే కలవాలి. నువ్వు మాతో రావాలి. సార్ నాకేం తెలియదు సార్. మీరు ముందు బండి ఆపండి, నేను వెళ్ళాలి. సార్ నా వైఫ్ కొంచెం ప్రాబ్లం, నేను వెళ్ళాలి. బండి ఆపండి సార్. సార్ మిమ్మల్ని ఆపమంటున్నాను కదా. ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడే కేసులో ఒక క్లూ దొరికింది. ఈ క్రూషియల్ టైంలో చిన్నపిల్లల ఇంటికి వెళ్ళాలని ఏడుస్తున్నావు. సార్ బండి ఆపండి సార్. సార్ ఏమైంది? సార్ నేనేం మీతో పని చేయట్లేదు. సార్ చెప్పినందువల్ల వచ్చాను. ముందు సార్ ఆపండి సార్. రాజ్ కుమార్, ప్లీజ్ రాజ్ కుమార్, సార్ మీరు ఊరుకోండి. ఏంటి సార్ ఇది? రాజ్ కుమార్, ఏం చేస్తున్నావు? దిగు. నిన్ను ఆటో ఆటో పోనివ్వండి. తమ్ముడు డబ్బులు తీసుకోండి. పవిత్ర పవిత్ర పవిత్ర